30వ తారీఖు 5వ నెల 2025 రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 30వ తారీఖు నాడు హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అనే ఒక ధర్నా కార్యక్రమం చేయబోతున్నారట. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా విడుదల చేయాల్సిన 13 నోటిఫికేషన్లను జూన్ 2వ తేదీన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా. సమయం ఉదయం 10 గంటలకు. వేదిక ఇందిరా పార్క్, హైదరాబాద్. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ. సో ఈ పోస్టర్ని రిలీజ్ చేస్తున్నారు. నిరుద్యోగ జేఏసీ నుంచి మోతిలాల్ నాయక్ మన దగ్గరకు వచ్చిండు. గుడ్ మార్నింగ్. ఇదేనా? ఇదే. సో ఈ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం 30వ తేదీన. అంటే ఏ వారం అవుతుంది? ఇది శుక్రవారం వస్తుందనా? ఒక 30వ తేదీన హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్. జాబ్ క్యాలెండర్ ప్రకారం విడుదల చేయాల్సిన 13 నోటిఫికేషన్లు జూన్ 2వ తేదీన విడుదల చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 30వ తేదీన మేము ధర్నా చేస్తున్నాం. 2వ తేదీన నోటిఫికేషన్స్ రిలీజ్ కావాలి. సో మీరు ఇచ్చిన హామీనే ఇది. మీరు ఎలక్షన్స్కి ముందు అయితే ఏకంగా అన్ని పేపర్స్లో ఈ ఫలానా తేదీలో ఫలానా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని చెప్పారు. సో ఆ నోటిఫికేషన్స్కి అనుగుణంగా మీరు ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా నోటిఫికేషన్స్ రాలేదని వీళ్ళు రోడ్డెక్కబోతున్నారు నిరుద్యోగులంతా. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో. యా బ్రదర్, ఏం చేయబోతున్నారు అన్న? ఒకటి, మాకు ఈ అవకాశం ఇక్కడ దాకా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు యావత్ తెలంగాణ నిరుద్యోగ తరపున కృతజ్ఞతలన్న. థ్యాంక్ యూ. రెండోది, ఈ యొక్క మూమెంట్లో కేవలం జర్నలిస్టులను, కేవలం ఉద్యమకారులనే మేము పిలుస్తున్నాం. ఓకే. ఈ రాజకీయ పార్టీలను మాత్రం ఒకవేళ పిలవాలనుకుంటాం, ఒకవేళ పిలిస్తే అది కూడా ఉద్యమం చేసినటువంటి నేపథ్యం ఉంటేనే పిలుస్తాం. అంటే ఓకే. ఎందుకంటే ఇది చాలాసార్లు ఏమైంది, మేము చేస్తున్నాం, మా వెనకాల పెయిడ్ ఆర్టిస్టులు అన్నట్టు వాళ్ళు వస్తున్నట్టు వాళ్ళు వచ్చి హైజాక్ చేసుకోవటం, పోవటం, అక్కడ ఇష్యూ మొత్తం డైల్యూట్ అయిపోతుంది. అందుకనే ఇక్కడ పేరు ఏం లేకుండా ఓన్లీ నిరుద్యోగ జేఏసీ అని నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నిరుద్యోగ అంశం మీద ఒక మనం ఏదైతే తెలంగాణ కోసం మేము కొట్లాడి తెచ్చుకున్నటువంటి దాంట్లో ఆ పార్టీ ఈ పార్టీ ఎవరైనా సరే మాతో ఆట ఆడుకుంటున్నారు. మేము 17 నెలలు వెయిట్ చేసినాం అన్న. జాబ్ క్యాలెండర్ మేము ధర్నా చేస్తే, దీక్ష చేస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినారు. సరే అప్పుడైనా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ మీట్ పెట్టగానే అతి త్వరలో ఆ ఒక్క ఓటు తప్ప మేము ఉద్యమం చేస్తామనగానే వాళ్ళు అతి త్వరలో అంటారు. దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ అన్నారు. 2 నెలలు టైం అడిగినారు. 6 నెలలు 7 నెలలు వెయిట్ చేసినాం. సరే అప్పుడైనా రిలీజ్ చేస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేసినాం. అప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ మే మొదటి వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారా చెప్పినారు. అప్పుడు కూడా మేము వెయిట్ చేసినాం. మరి ఈ రోజు మే 30 తారీఖు వచ్చిన తర్వాత సరే ఈ ప్రాసెస్లో కొంత డిలే అయిందని చెప్పండి, కానీ ఇచ్చిన 12,000 ఉద్యోగాలని 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కొన్ని రోజులు చెప్పి ఈసారి ఏకంగా 1,60,000 ఉద్యోగాలు ఇచ్చేసినామనే స్థాయికి వచ్చినారన్న. ఇది ఎంతో అసలు ఇచ్చిన ఉద్యోగాలన్నీ అసలు వేసిన నోటిఫికేషన్ లో 5,000 హామీలో ఎన్ని ఇచ్చినారు? 5,000 డిఎస్సి ఇచ్చినారు. 63 పోస్టులు కొత్త 5,000 యాడ్ చేశారు. గ్రూప్ 1 పోస్టులు ఏమో 63 ఇచ్చినారు. దాని తర్వాత వైద్య శాఖ కావచ్చు, ఇంకా నర్సింగ్ కావచ్చు, ఇంక ఇవన్నీ కలిపితే ఒక 5,000 ఇచ్చినారు. ఇచ్చింది కేవలం 12,500 పోస్టులు మాత్రమే ఇచ్చినారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సరే కొత్త నోటిఫికేషన్స్ అంటున్నారు. సరే పాత నోటిఫికేషన్ కంటిన్యూ చేసినారు. మరి మీరు చేసినప్పుడు మేము చేసినాం, వాళ్ళు ఇస్తుండొచ్చు, వాళ్ళు ఎగ్జామ్ పెట్టుండొచ్చు, కానీ మేమే కదా మీకు పైసలు ఇచ్చేది, మేము రిక్రూట్మెంట్ చేసినామని చెప్పేసి మీరు ఒక హానెస్ట్గా చెప్పుకోండి. 40,000 ఇచ్చినామని చెప్పేసి ఒక క్లియర్గా చెప్పుకోండి. కానీ మొత్తం 1,60,000 ఇచ్చినామని చెప్పేసి 60,000 ఇచ్చినామని చెప్పేసి మొత్తం మేమే ఇచ్చినాం. నువ్వు 12,000 కాస్త 60,000 పోయినా మేము విన్నాం, ఓపిక పడినాం. నువ్వు 1,00,000 అంటే ఇంకో 2 నెలలు ఆగితే నువ్వు 2 లక్షలు అంటావు. ఇంకా ఉద్యోగాలు ఏడిదేనా? అసలు ఈ సమయానికి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్ని నోటిఫికేషన్స్ రావాల్సి ఉండే? అక్టోబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి. అక్టోబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి. దాని తర్వాత డిసెంబర్ నవంబర్లో ఏమో పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ రావాలి. అది 10 సంవత్సరాల నుంచి దానికి దిక్కే లేదు. పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్, ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ 10 సంవత్సరాల నుంచి అసలు దానికి నోటిఫికేషన్ లేదు. ఓకే. దాని తర్వాత టెట్ 2 సార్లు పెట్టినారు. అది పెట్టినారు ఎందుకంటే అక్కడ పైసలు వస్తున్నాయని చెప్పేసి. డిఎస్సి మాత్రం కండక్ట్ చేయలేదు. గ్రూప్ 2 రిలీజ్ అదే 5,000 అదే అంతే. డిఎస్సి రిలీజ్ చేయాలి, గ్రూప్ 2 రిలీజ్ చేయాలి ఈ టైం కల్లానే. ఈ 13 నోటిఫికేషన్స్ కూడా ఈ టైం కల్లా అన్ని రిలీజ్ అవ్వాల్సినటువంటి నోటిఫికేషన్స్ ఇవి. మేము కూడా క్లియర్ కట్ గా ఆ డేట్ కి ఆ టైంకి రిలీజ్ అవ్వాలి. ఎన్ని రిలీజ్ చేయాలి వాళ్ళు యాక్చువల్ వాళ్ళు 18 చెప్పినారు. మేము 13 మాత్రమే మెన్షన్ చేసినాం. ఓకే. 18 నోటిఫికేషన్స్ రావాలి ఈ సమయానికి. అవును. కానీ మేము అడిగి ఈ టైంకి మే నెల కల్లా ఎన్ని నోటిఫికేషన్స్ రావాలని చెప్పేసి క్లియర్ కట్ గా మొత్తం మేము గణించి 13 నోటిఫికేషన్స్ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని డిసైడ్ చేసినామన్నా. సో నేను ఇక్కడ ఈ వేదిక ద్వారా మీరు కూడా ఒక సోషల్ కాజ్తో ఉన్న వాళ్ళు మాత్రమే పొలిటికల్ మైండ్స్తో మాట్లాడకుండా ఇష్యూని జెన్యున్గా ఉన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి
మేము ఈ యొక్క వేదిక ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. తప్పకుండా మీరు ఒక ముఖ్య అతిథిగా రావాలి, తప్పకుండా. వచ్చి మాకు సపోర్ట్ చేయండి, మా యొక్క సమస్యను ప్రజల దృష్టికి తీసుకుపోండి. ప్రభుత్వం ఈ ఇంటెన్షన్ కూడా ఒకటే అన్న, మేము ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి 17 నెలల నుంచి పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికి మీరు కనీసంగా నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఒక ఆశ అయితే ఉంటుంది కదా. జూన్ 2వ తారీఖున రాష్ట్రం ఆవిర్భావమైంది, అందరం ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం, కొట్లాడినాం, జీవితాలు ఆగమైనవి, రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకున్నారు. కానీ నోటిఫికేషన్స్ విడుదల నువ్వు ఇస్తారా ఇవ్వరా అని ఒక మాటని చెప్పండి. పోని అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో పైసలు లేక ఇంటికి వెళ్ళిపోయినారు పిల్లలు. ఇప్పుడు వర్గీకరణ అన్నది ఒకటి రీజన్ చెప్పినట్టున్నారు. దాని తర్వాత మేము చేస్తాం, ఇంకా ఆలోపు ఏం చేయము, వాళ్ళకి న్యాయం జరగాలని ఎస్సీ వర్గీకరణ అవగానే మీకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. దాని తర్వాత టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర రిజల్ట్ అయితే ముందే ఇచ్చేసినట్టున్నారు కదా, వర్గీకరణ కాకముందే రిజల్ట్ ఇచ్చేసినట్టున్నారు. ఎస్సీ వర్గీకరణ కాకముందని ఇంతకుముందు కండక్ట్ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసినారు. అవన్నీ రిక్రూట్మెంట్ అయిపోయింది, జాబ్లు కూడా నియామక పత్రాలు కూడా ఇచ్చేసినారు. ఓకే. కానీ ఎస్సీ వర్గీకరణ తర్వాత రావాల్సినటువంటి వాళ్ళు ఏం చెప్పినారంటే మార్చి నెలలో ఉద్యోగ భర్తీలు దాని యొక్క లిస్టు మొత్తం తీస్తాం, తీసిన తర్వాత మే మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం, మే మొదటి వారంలో విడుదల చేసి 6 నెలల్లోనే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పినారు. ఓకే. మరి మే ఫస్ట్ వీక్ అయిపోయి లాస్ట్ వరకు వచ్చినాం కదన్నా. మా బాధ ఏంటంటే మేము ఇంకా 10 రోజులు వెయిట్ చేసేటోళ్ళం, కానీ నువ్వు 12,000 ఇచ్చినోడు 1,60,000 ఇచ్చేసినా అంటే ఇంకా మేము ఎక్కడ వాళ్ళు ఏం లెక్క చెప్తున్నారు? 1,60,000 లెక్క, వాళ్ళకి ఏం లెక్కలు ఉండవు, వాళ్ళకి ఏ లెక్కలు ఉండవు, నంబరే. ఇంకో 2 నెలలు అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు వాళ్ళు దానికి పోయేది కూడా 2 లక్షలు ఇచ్చేసినామని చెప్పేస్తారు సింపుల్ గా. మా బాధ కూడా ఒకటే, ఎందుకంటే ఇక్కడ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఒకటే చెప్తుంది ఏంటంటే ప్రతిసారి మనము ఎగ్జామ్ దగ్గర పడ్డప్పుడు, టైం దగ్గర పడ్డప్పుడు ఆవేశంగా రోడ్డు మీద వస్తున్నాం, అక్కడ గవర్నమెంట్ మనల్ని సర్ప్రైజ్ చేస్తుంది. దీన్ని ఇట్లా కాకుండా ఈసారి వీళ్ళు ఎట్లాగో ఒక యూనిటీగా అవ్వరు అని చెప్పేసి ఒక భ్రమ ఏదైతే ఉందో ఉద్యమకారులందరినీ, సోషల్ కాజ్ తో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మాత్రమే, రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలను మాక్సిమం మేము ఇన్వాల్వ్ చేయం, ఓన్లీ ఉద్యమకారులు, జర్నలిస్టులు, కుల సంఘాల నాయకులు వీళ్ళతో మాత్రమే ఈ యొక్క మీటింగ్ పెట్టి ఒక తెలంగాణ కోసం ఏదైతే కొట్లాడినామో అదే తరహాలో మా అందరి గురించి వచ్చి మాట్లాడి ఆ వేదిక ద్వారా కూడా పిల్లలు మాట్లాడతారు. ఓకే. పిల్లలు మాత్రమే డిఎస్సి వాళ్ళకు డిఎస్సి సమస్య చెప్తారు, గ్రూప్స్ వాళ్ళకు గ్రూప్ సమస్య చెప్తారు, ఇప్పుడు మా ఎస్ఐ పీసీ వాళ్ళకు వాళ్ళ సమస్యలు చెప్తారు, హైట్ సమస్య ఉన్నది, గురుకులాల్లో వాళ్ళ డౌన్ మినిస్టర్ లిస్ట్ తీయలేదు, ఎస్ఐపిసి వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఇష్యూ ఉన్నది, డిఎస్సి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఉండవు, కొన్ని జిల్లాల్లో అసలు జీరో ఉన్నట్టు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అదొక ఇష్యూ ఉన్నది. వీటిని ఎవరైనా అడ్రస్ చేసేది? ఒక్క రోజైనా మాట్లాడినారా మా గురించి? ఒక 10 నిమిషాలైనా కూర్చొని ఈ నిరుద్యోగ సమస్యలు ఏందని మాట్లాడినారా? ఇప్పుడు నడుస్తున్న నోటిఫికేషన్ ఏది లేదనుకుంటా కదా, ఏది ఈ 17 నెలల్లో వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఒక్కటి కూడా లేవన్నా, ఒక్కటి కూడా లేదు. అది కూడా పాత నోటిఫికేషన్స్ కలిపినటువంటి ఏదైతే 12,000 13,000 ఉన్నాయో అవి తప్ప ఒక్క నోటిఫికేషన్స్ కూడా మీరు విడుదల. ఇప్పుడు ధర్నా తర్వాత మీ కార్యాచరణ ఎట్లుంటది? మేము కాన్స్టాంట్ గా చేస్తామన్నా, కాన్స్టాంట్ గా చేస్తూనే ఉంటాం. ఇక ఇది ఈసారి మాత్రం మేము కూడా, ఎందుకంటే మేము ముట్టడి అనో ఇంకోటనో పిల్లల జీవితాలు ఆగం చేయడానికి ఆ ప్రోగ్రామ్ పెట్టుకోవట్లేదు. చాలా శాంతియుతంగా అందరిని కలుపుకొని చాలా ఆర్గనైజ్డ్ గానే ఒక ఉద్యమాన్ని ఉద్యమం తీరుగానే చేస్తాం. ఓకే. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? మీ మాక్సిమం ఉండదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే కూడా అక్కడ నుంచి కూడా ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఇప్పుడు ఈటెల రాజేందర్ వాళ్ళు కూడా కొంతవరకు మిమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు కదా, వాళ్ళ అన్ని సుప్రీం కోర్టులో కేసులు విషయంలో. సో 100% అయితే ఆ అవకాశం అయితే మేము ఈసారి ఇవ్వదలుచుకోలేదు. రాజకీయ పార్టీ నాయకులను అయితే ఇన్వాల్వ్ చేయొద్దు అని అనుకుంటున్నాం. ఒకవేళ ఆ నిరుద్యోగుల నుంచి వాళ్ళు కూడా వస్తే మీడియా అటెన్షన్ లేదంటే వాయిస్ పోతుంది అనుకున్నప్పుడు ఒక బీజేపీ పార్టీ నుంచి ఇప్పుడు ఈటెల రాజేందర్ ఉన్నారు. ఈటెల రాజేందర్ అన్న ఒక ఉద్యమకారుడు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. ఇప్పుడు ఇటు సైడ్ చూస్తే మన హరీష్ రావు గారు కూడా ఒక ఉద్యమం కొంచెం పెద్ద ఆ పార్టీలో ఉన్న దాంట్లో బెటర్ క్యాండిడేట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు, ఆయన కూడా ఒక బీఎస్పీ బహుజనవాదాన్ని చేసుకుని పిల్లల కోసం ఇంతకుముందు చేసినారు. కాబట్టి ఒక సెలెక్టెడ్ గా మేము అది ఒక 1% ఛాన్స్ ఉన్నది. బట్ 99% మాత్రం అక్కడ విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళ సమస్యలు మాట్లాడాలి. మేము కూడా మాట్లాడాం, ఎందుకంటే మాకు ట్యాగ్ లైన్ వేసేసినారు. మేము ఉన్న 10 మంది వస్తే మొత్తం ఇదే అని చెప్పేసి మాకు ట్యాగ్ లైన్ వేసేసినారు. మిమ్మల్ని అందరినీ ఒక సైడ్ మిమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళ బాధలు మీకు చెప్పుకునేలాగా అక్కడి నుంచి మీరు ప్రభుత్వానికి ఒక వాయిస్, ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేయాలనేది ఆ కాన్సెప్ట్. సో ఎవరెవరిని నిరుద్యోగులందరినీ ఆహ్వానిస్తున్నారా? నిరుద్యోగులందరం అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగులందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీగా నిలబడి గెలిచినటువంటి తీర్మాన్ మల్లన్ గారిని కూడా మేము ఇన్వైట్ చేస్తాం. ఓకే.
మిమ్మల్ని ఇటు జర్నలిస్టు ఇంకా ఎవరైతే ఉన్నారో కుల సంఘాల నాయకులను ఇక కొంత అట్లా ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఏ ఐడియాలజీ ఉన్నా కూడా. తప్ప పొలిటికల్ పార్టీస్ని మాత్రం మేము మాక్సిమం ఇన్వాల్వ్ చేయొద్దని అనుకుంటున్నాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. సో ఈ ధర్నాని విజయవంతం చేద్దాం. మహాధర్నాని 30వ తేదీ ఈ నెల, అంటే ఇంకొక 2 రోజుల్లో జరగబోతున్నది. ఇది కేవలం నిరుద్యోగుల అంశం గురించి, ఇచ్చిన హామీలని కాంగ్రెస్ నెరవేర్చాలి అన్న డిమాండ్తో, నోటిఫికేషన్స్ని విడుదల చేయాలన్న డిమాండ్స్తో ఈ మహాధర్నా జరగబోతున్నది. ఖచ్చితంగా మనమంతా బాధ్యతతో దీనికి మద్దతు పలకాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు కూడా ముఖ్య అతిథిగా వచ్చి మా సమస్యను మీరు ప్రజల దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మాకు కొన్ని నోటిఫికేషన్స్ వచ్చినా మాకు పిల్లలందరికీ ఒక ఉపశమనం ఉంటుంది అన్న. థ్యాంక్ యూ. మీరు ఏమైనా మాట్లాడతారా ఇంకా? యా, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్.